ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి మనం ఎక్కువగా ఎనాలిసిస్ వీడియోస్ ఇంకా మొత్తం యూట్యూబ్ మీద ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా మన యూట్యూబ్ని మీరు విజిట్ కాగలరు. ఇంకా నంబర్ ఆఫ్ ఇన్స్పిరేషన్కి సంబంధించినటువంటి స్టోరీస్, స్టాక్ మార్కెట్లో జరిగేటువంటి మోసాలు ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి, అసలు ఈరోజు మనం మార్కెట్ని ట్రేడింగ్ అనేటువంటిది మనం చేయమన్నమాట. ఎందుకని చేయము ఏంటి అనేటువంటిదో ఒకసారి అంటే చెప్తాను. ఇప్పుడు మీకు ఫస్ట్ 15 మినిట్స్ ఖాళీగానే ఉంటారు. అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి అనేది ఫస్ట్ 15 మినిట్స్ అబ్జర్వేషన్ అనేటువంటి చేయాలి. మోస్ట్ 15 మినిట్స్ తర్వాత ఇక్కడ ఉన్నది మా ప్రైజ్ అనేటువంటిది, ఇక్కడ ఏమన్నా నేను క్లోజింగ్ ప్రైజ్ అనేది ఉన్నది. అంటే ఈ రేంజ్లోనే నడుస్తుంది. అంటే దగ్గర దగ్గర 35 పాయింట్లు నడుస్తుంది. 35 పాయింట్లు ఫ్యూచర్లో అంటే ఇండెక్స్లో అంటే దాదాపుగా 7 పాయింట్లు 8 పాయింట్లు ఒక 10 పాయింట్ల వరకు మనం గ్రాప్ చేయగలుగుతాం. ఇది మీ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో పరంగా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఏదో ఇప్పుడు చూడండి, ఎక్కువగా మనం సిపిఆర్ అనేటువంటి దాన్ని మనం ప్లాన్ చేసుకుంటే సిపిఆర్ చాలా అంటే చాలా బెస్ట్గా పనిచేస్తుంది. మీరు కొంచెం దాని మీద వర్కౌట్ అనేటువంటిది చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ థింక్ ఏంటంటే సిపిఆర్ యొక్క రేంజ్ ఎలా ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రేంజ్ అనేటువంటిది ఉంది. ఇది 680 నుంచి 580, అంటే ఇది చాలా వైడ్గా ఉందన్నమాట. వైడ్గా ఉంటే ఎలా ఉంటుంది మార్కెట్ అనేటువంటిది అక్కడక్కడ వీటి మధ్యనే నడవటానికి అవకాశం ఉంటుంది. అంటే 100 పాయింట్ల మధ్యనే నడవటానికి అవకాశం ఉంటుంది. సహజంగా వీటిని దాటి వస్తున్నప్పుడు కానీ వీటిని క్రాస్ అయినప్పుడు కానీ మనం ట్రేడింగ్ చేస్తే ఉపయోగం ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. ప్రైస్ ఇక్కడ దాకా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నేను క్లోజింగ్ ప్రైస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ దాకా ఉన్నది. సో ఇక్కడ కనుక మనం ఎంట్రీ కనుక తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ అవుతుంది. సో స్టాప్ లాస్ టార్గెట్ని బేస్ చేసుకుని రిస్క్ అండ్ రివార్డ్ రేషియో చాలా అంటే చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి ఈ ఎంట్రీ అనేటువంటిది మనం తీసుకోలేము. అలాగే ఈ జోన్లోకి వెళ్ళింది అనుకోండి, ఎంట్రీ తీసుకుంటామా? తీసుకోం. కాబట్టి మనకి ఈ జోన్ని దాటి పైకి వెళ్తే మాత్రమే మనకి ఎంట్రీ అనేటువంటిది దొరుకుతుంది. లేకపోతే నిన్న క్లోజింగ్ ప్రైస్ నుంచి కిందకు వస్తేనే ఎంట్రీ అనేటువంటిది దొరుకుతుంది. సో 24,680 దగ్గర అన్న ఎంట్రీ దొరకాల, 24,500 దగ్గర అన్న ఎంట్రీ దొరుకుతుంది. కాబట్టి దీన్ని మనం ఈరోజు ట్రేడింగ్ చేయడాన్ని కన్సిడర్ చేయలేమన్నమాట. ఇది బాగా గమనించండి. ఎందుకనంటే అదే మీరు చూడండి, మనం ఎడిది వీడియో చేయలేదు కాబట్టి చెప్తున్నాను. మనం ఫస్ట్ 15 మినిట్స్ ఏం చేస్తాం? ట్రేడింగ్ అబ్జర్వేషన్ అనేటువంటి చేస్తాం. ఇంతవరకు అబ్జర్వ్ చేస్తాం. ఇది దాటాలిగా. దాటితే ఇక్కడ నుంచి నిన్న ఎస్టర్డే క్లోజింగ్ హై కదా, ఇది ఈ బ్లాక్ లైన్ అనేటువంటిది ఎస్టర్డే హై అన్నమాట. సో ఇది కనుక క్రాస్ అయితే ఏడదాకే టార్గెట్, ఇది స్టాప్ లాస్. టార్గెట్ మాత్రం డ్యామ్ షూర్ ఇది 80% రీచ్ అవుతుంది. కానీ రిస్క్ రివార్డ్ అనేటువంటిది 1:1 రేషియోలోనే ఉంది. కాబట్టి రిస్క్ చేయగలిగిన వాళ్ళే దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బేరిష్ క్యాండిల్, మంచి బేరిష్ క్యాండిల్ అనేటువంటిది ఇక్కడ పైకి వెళ్ళింది కదా. ఇక్కడ చూడండి, బేరిష్ క్యాండిల్ దాటాలి. దీన్ని దాటింది కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. సో ఇక్కడైనా సరే ఇది కూడా బేరిష్ క్యాండిల్, ఇదైనా బేరిష్ క్యాండిల్. కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? ఈ మధ్య గీత పైన పెట్టాలి. ఎక్కడ పెట్టాలి స్టాప్ లాస్? అప్పుడేమవుతుంది, ఇది రిస్క్ ఎంత అవుతుంది, రివార్డ్ ఎంత అవుతుంది. కాబట్టి రిస్క్ అండ్ రివార్డ్ రేషియో అనేటువంటిది కూడా రిస్క్ 2 ఉంటే రివార్డ్ 1 లాగా ఉన్నది. సో ఇక్కడ కూడా మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోము. చిన్నది ఏదన్నా వస్తే దాంట్లో ఎంట్రీ అనేటువంటిది తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది రెడ్ క్యాండిల్ ఉంది. ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది 1:1.5 రేషియోలో ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో మీరు సిపిఆర్ని పెట్టుకొని ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చేంత వరకు వెయిట్ చేసి సిస్టమేటిక్గా కనుక ట్రేడింగ్ అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ కావడానికి పాసిబిలిటీ అనేది ఉన్నది. సో డైలీ మనం అనాలిసిస్ వీడియోస్ ఇంకా నెంబర్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.